రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో భీమిలి సన్ స్కూల్ ఎప్పటిలాగే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 169 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణతతో పాటు అందరూ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. 596 మార్కులతో పి మానస మొదటి స్థానం సాధించగా పి జ్యోతి, పి సమీరాలు 594 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుకొని వారి లక్ష్యాలను సాధించాలని అభిలాషించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఆనందకర సమయంలో విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే ప్రేక్షకులకి మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్థానిక సన్ స్కూల్లో 596 మార్కులు సాధించి పీతల మానస ఈ అమ్మాయి మనకి ఈ నియోజకవర్గంలో మనకి టాప్ పొజిషన్లో నిల్చోబెట్టింది. దానికి ఫాలో అప్ ర్యాంక్స్గా 594 ఇద్దరు స్టూడెంట్స్, అలాగే 590 దాటిన వాళ్ళు 10 మంది, 580 మార్కులు దాటిన వాళ్ళు 43 మంది, అలాగే 500 మార్కులు దాటిన వాళ్ళు 138 మంది, అలాగే 550 మార్కులు దాటిన వాళ్ళు 97 మంది. సో ఇంతమందికి ఇంత చక్కటి రిజల్ట్ అంటే మొత్తం స్టూడెంట్స్ 169 మంది మాత్రమే. మా దగ్గర ఏం 1000 మంది 2000 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ లేరు. కేవలం 169 మంది స్టూడెంట్స్తో మేము ఈ విజయం సాధించాం. విజయం అనేది ఫస్ట్ సెకండ్ అనే 595 96 ఇచ్చేస్తే సరిపోదండి. ఆ ఫాలో అప్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే స్కూల్ తాలూకా సామర్థ్యం తెలియజేస్తుంది. స్కూల్ సామర్థ్యం ఎప్పుడు తెలియజేస్తుందంటే ఎంతమందిలో ఎంతమందికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయని. ఇప్పుడు మేము 500 మార్కులు దాటి మేము ఇప్పుడు చెప్పాం కదా, 130+ నెంబర్ అనేది నేను చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే స్కూల్లో ప్రతి నలుగురిలో ముగ్గురికి 500 దాటి వచ్చాయి. ఇది స్కూల్ తాలూకా స్టాండర్డ్ని తెలియజేస్తుంది. సో ఈ స్థాయికి విజయాన్ని మాకు అందించిన ఈ విద్యార్థులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇంతటి విజయంలో మమ్మల్ని టాప్ స్టేజ్లో నిలబెట్టిన మా సన్ స్కూల్కి సంబంధించిన సిబ్బంది అందరికీ, టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ముందే చెప్పినట్టుగా ఇది మా యొక్క విజయం అనేది మా దృష్టిలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మేము ఒక స్థానానికి వచ్చాం, అంతేగాని దిస్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్లేస్ వేర్ ఎక్కడైతే మనం వెళ్దామని అనుకుంటున్నామో దానికి ఇది గమ్యం కాదు. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో అది గమ్యం, అంతేగాని జీవితానికి అది గమ్యం కాదు. వచ్చే సంవత్సరం కూడా ఇదే స్థాయిలో లేకపోతే ఇంతకంటే ఎక్కువ స్థాయిలో విజయాన్ని మేము సాధించాలనే బాధ్యతని ఇది ఎప్పుడూ మాకు గుర్తు చేయాలని చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించిన మీకు, మీ ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. SSC 2025 ఫలితాల్లో భీమిలి సన్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. అమ్మ కంగ్రాచులేషన్స్. నిజంగా జీవితంలో ఇది నీకు ఒక ఫౌండేషన్. ఇది ఒక నీకేంటంటే నువ్వు నీ కెరీర్ అనేది బ్రాడ్ కెరీర్లో ఇది నీకు ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది నీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. నేను తెలివైన దాన్ని, నాకు మార్కులు వస్తాయి, నేను కూడా ఫ్యూచర్లో పెద్ద పెద్ద పొజిషన్స్కి నేను వెళ్తాను అనేది నీకు ఒక నమ్మకాన్ని ఇచ్చిందా లేదా? ఓకే, ఆ నమ్మకాన్ని నువ్వు పూర్తి స్థాయిలో ఉంచాలి, అది వదలకూడదు. అంటే ఈరోజు నీకు వచ్చిన మార్కులు శాశ్వతం కాదు. ఈరోజు నీకు వచ్చిన మార్కులు నీ జీవితంలో అవి ఒక స్టార్టింగ్ పాయింట్, నీకు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. ఈ కాన్ఫిడెన్స్ నీకు ఫ్యూచర్లో బిల్డప్ చేసుకోవాలి. ఎప్పుడైనా చదువుకు ఒకటే, ఏ రోజైతే మనం అన్నీ వచ్చేసాను అనుకుంటాం మనం మరి సాధించలేం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ నమ్మకాన్ని, నీకు వచ్చిన నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. ఏ కాలేజీలో చదువుకున్నా, ఎక్కడ చదివినా సరే నువ్వు అనుకున్న చదువుని నువ్వు పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి నువ్వు మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. చాలా మంచి పాప, చాలా బుద్ధిమంతురాలు. నిజంగా మీరు ఆ పిల్లని పెంచిన విధానం ఈ మార్కులకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మీకు మంచి ఫ్యూచర్ని ఇస్తుందండి. మీరు ఇప్పుడు దాకా ఎలాంటి శ్రద్ధ అయితే తీసుకున్నారో అదే శ్రద్ధని తీసుకొని ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా కానీ మీరు కోఆపరేషన్ ఇస్తే ఖచ్చితంగా అమ్మాయి టాప్ స్టేజ్కి వెళ్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్ అగైన్. బాయ్.
ఓకే అండి, ఉంటాను. 10 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించడం సన్ స్కూల్ ప్రభంజనానికి నిదర్శనం. తమ పాఠశాలపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రెసిడెంట్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ ఇంతటి విజయానికి కారకులైన ఉపాధ్యాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూట 69 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా శతశాతం ఉత్తీర్ణతతో పాటు 100% ఫస్ట్ క్లాస్ సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన సన్ స్కూల్ విద్యార్థులు పి మానస 596, వి జ్యోతి 594, పి సమీర 594, వి రేష్మ శ్రీ 593, కె హర్షవర్ధన్ 592, సిహెచ్ పూర్ణ సంజయ్ 591, ఈ అశ్రిత 591, డి మోనిక 590, పి వైష్ణవి 590, డి జైతికా సాయి 590.